ఓం నమ శివాయ. మనం ఖట్వాంగి, కపాలి అనే నామాలకి అర్థం చెప్పుకుంటూ విహిత కర్మ, నిషిద్ధ కర్మల గురించి తెలుసుకుంటున్నాం. గురువు గారు దీక్ష ఇచ్చేటప్పుడు విహిత కర్మ గురించి చెప్పవలసిన అవసరం తక్కువగా ఉంటుంది. శిష్యులు గురువుగారి వెంట ఉంటారు. కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు. గురువుగారు దీక్షలో ఏం చేస్తున్నారో శిష్యులు అదే చేయాలని గుర్తు. ఏం చెయ్యకూడదో గురువుగారు చెప్పాలి. గురువుగారి దగ్గరైతే కూర్చోపెట్టగలడు. మనసు చెయ్యకుండా ఆయనేం ఆపుతాడండి? మనస్సుతో చేసేది గురువుగారికి తెలియదు, కానీ దానికి ఈశ్వరుడు ఫలితం ఇస్తాడు. గురువుగారికి తెలియదు కానీ పరమేశ్వరుడికి తెలియకుండా ఉండదు కదండి. మన మనసులో ఏం చేసుకుంటున్నాం, ఏం మాట్లాడుకుంటున్నాం, ఏమనుకుంటున్నాం, ఎవరి గురించి ఎలా మాట్లాడుతున్నాం అన్నది మనసుతో కూడా చెయ్యకూడదు. అలా ఉండాలంటే నిషిద్ధ కర్మ పరిత్యాగ ఆవశ్యకతని ముందు చెబుతారు. అందుకే దీక్షా నియమాలు ఎలా చేయకుండా ఉండాలనేది పెద్ద హెచ్చరిక. చూడండి, దీక్ష పట్టామండి, అయ్యప్ప దీక్ష, దుర్గా దీక్ష, వెంకటేశ్వర స్వామి శ్రీనివాస దీక్ష అని ఇప్పుడు చాలామంది కార్తీక మాసంలో దీక్ష, అనేక రకాలమైనటువంటి దీక్షలు పడుతున్నారు. దీక్ష పట్టినప్పుడే ఆ 40 రోజులు, ఆ 20 రోజులు, ఆ 15 రోజులు, ఆ 9 రోజులు దీక్షగా ఉండడం, మర్నాటి నుంచి మామూల్లో ఉండడం, అది దీక్ష పట్టిన దానికి ఫలితం ఉండదు. అంతే కదండి. ఒక దీక్ష పట్టాం, ఎందుకు దీక్ష పట్టమంటారు? ఆ దీక్షలో ఉన్నన్నాళ్ళు చక్కగా ధర్మంగా సత్యంగా ఉంటాం. ఒక పద్ధతిగా పొద్దున్నే లేవడం, స్నానం చేయడం, దీక్షా వస్త్రాలు ఉతికారేసినవి కట్టుకోవడం, దేవుడికి మనం శుభ్రంగా పూజ చేసుకుని నైవేద్యం పెట్టి మళ్ళీ వచ్చి భగవంతుడికి సంబంధించినవేవో వింటూ ఉంటాం. అక్కర్లేని పనికిమాలిన మాటలు మాట్లాడకూడదు. అందుకే చూడండి, పూర్వం అసలు ఈ రోజుల్లో మాట్లాడినట్టుగా పూర్వం చాలా మాట్లాడేవారు కాదు. చాలా తక్కువగా మాట్లాడుతూ ఉండేవారు. ఎందుకనో తెలుసా అండి? పెద్దవాళ్ళందరూ కూడా చాలా తక్కువగానే మాట్లాడుతూ ఉండేవారు. పిల్లలు ప్రశ్నలు వేసినా, ఏదైనా చెప్పినా చిన్న విషయంగా చెప్పేసి ఊరుకునేవారు. ఎందుకో తెలుసా అండి? ఎక్కడ ఎక్కువగా మాట్లాడితే అసత్యం మాట్లాడాల్సి వస్తుందో అన్న భయం అందరిలోనూ ఉండేది. ఇప్పుడు మాట్లాడేదే అంతా అసత్యం అయితే ఇంకా మాట్లాడకుండా ఉండడానికి ఏముంటుందండి? ఎక్కడ చూడండి కబుర్లు 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 చెప్పేసుకుంటూ ఇంకా లోకంలో ఎక్కడా తెలియని విషయాలు నాకే తెలిసినట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు. అందుకే దీక్షలో ఉండాలి అని కొన్ని దీక్షా నియమాలు. ఎక్కువగా మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడాలి, తర్వాత ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఇలాంటివన్నీ కూడా దీక్షా నియమాలుగా ఉంటాయి. ఆ నియమాలు పాటించినన్నాళ్ళు పాటించి మళ్ళీ మామూలు స్థితికి వచ్చేయమని కాదు ఈ దీక్షలు పట్టేది. 41 రోజులు అయ్యప్ప స్వామి దీక్ష పట్టారు. ఎటువంటి చెడు పానీయాలు, చెడు ఆహార పదార్థాలు తీసుకోరు, చెడు పద్ధతులకి వెళ్ళరు, చెడు మాటలు మాట్లాడరు, నేల మీద పడుకుంటారు. లేదు, కుదరని వాళ్ళు అది ముందు నియమంలో మనం చెప్పేసుకోవచ్చు భగవంతుడికి. నేను నేల మీద పడుకోలేను, పడుకుంటే లేవలేను, కాబట్టి ఒక చెక్క బల్ల మీద పడుకుంటాను, లేకపోతే కొత్తగా మంచం పరుపు తీసుకున్నాను, ఇంతవరకు ఎవరు పడుకోలేదు, దాని మీద పడుకుంటాను. కాబట్టి నన్ను ఈ ఒక్క విషయంలో, లేకపోతే ఒక మడత మంచం, ఒక నులక మంచం, వైర్ మంచాలు వస్తున్నాయి కదండి, అవి తీసుకుంటాను. చెప్పులు వేసుకోకుండా నడవలేను, నాకు షుగర్ ఉంది, కాబట్టి చెప్పులు వేసుకోకుండా ఏ రాయినా గుచ్చుకుంటే అది ప్రమాదం, కాబట్టి చెప్పులు వేసుకుంటాను. నీ గుడికి వచ్చినప్పుడు చెప్పులు తీసేస్తాను. ఇలాంటివేవో కొన్ని నియమాలు మనం పెట్టుకుని అవి పాటించడంలో తప్పు లేదు. లేదా నేను పొద్దున్నే టిఫిన్ తినకుండా ఇంతలా ఉండలేను, మాత్రలు వేసుకోవాలి, బీపీయో షుగరో థైరాయిడో ఏదో ఉంటాయి కదండి, కాబట్టి ఏమీ తినకుండా పరగడుపున పూజ చేసుకోవాలి అంటే నా వల్ల కాదు, కాబట్టి ఇలా చేసుకుంటాను అని కొన్ని కొన్ని నియమాలు మన ధర్మంగా పాటిస్తే భగవంతుడు ఏమీ చేయడు. లేదా కుదరదు అనుకుంటే ఏ దీక్షలు పట్టకుండా చక్కగా ఎప్పుడు కుదిరితే అప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని భగవంతుని నామం చేసుకుంటే చాలు. కాబట్టి అంతేగాని 41 రోజులు అయిపోగానే అయ్య బాబోయ్ 40 రోజులు శాకాహారం తిని 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 విసిగెత్తిపోయిందండి బాబు, రోజు అదే పెట్టారు, ఇంక ఇప్పుడు దీక్ష తీసేసి వస్త్రాలు తీసేసాను, మెడలో మాలలు కూడా తీసేసానని మన్నాడే మామూలుగా మొదలెట్టేస్తే దానిని దీక్ష అనరు. కాబట్టి దీక్షా నియమాలు ఎలా చేయకుండా ఉండాలనేది పెద్ద హెచ్చరిక. నిషిద్ధ కర్మని విడిచిపెట్టడం అంత తేలిక కాదండి. విడిచిపెట్టాలి అంటే ఖట్వాంగి అన్న నామం జ్ఞాపకం ఉండాలి. శంకరుడు బ్రహ్మ 5వ తలకాయని గిల్లితే ఆయనకి ఏ పాపమూ ఉండదు, మంచం కోడు పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఫలితం చాలా దారుణంగా ఉంటుందని చెప్పడానికి పుర్రె చేత్తో పట్టుకుని భిక్షాటన చేసి ఇంత దారుణమైన ప్రాయశ్చిత్త కర్మ అనుభవించడమా, నిషిద్ధ కర్మను విడిచిపెట్టడమా అన్న ప్రశ్న వేసుకుని నిషిద్ధ కర్మ పరిత్యాగంలో పూనిక పెంచుకోవాల్సిన అవసరం మనకుంటుంది.
పూనిక పెంచుకోవాలంటే శాస్త్ర పరిజ్ఞానంలో అది ఎంత భయంకరంగా ఉంటుందో బాగా తెలియ చెప్తే నిషిద్ధ కర్మలో కోరిక ఉండదు. మనస్సును నిగ్రహించుకోలేక ఆవేశంలో తప్పు చేసి జీవితం అంతా కారాగారంలో ఉంటాడు అనుకుంటే మనసులో చాలా పెద్ద బలహీనత ఉంటుంది అని తెలుస్తోంది. ఎప్పుడూ శరీరం సంతోషంగా ఉండడం అనే ప్రబోధం చేస్తూ ఉంటుంది మనసు. అంతే కదండి. ఇప్పుడు ఇన్నాళ్ళు చాలామంది, చిన్న ఉదాహరణగా చెప్పాలంటే పూర్వకాలంలో ఫ్యానులు, కరెంటు లేదండి. లైట్లు ఉండేవి కాదు. ఆ దీపాలు పెట్టుకునేవారు, విసునకరతో విసురుకునేవారు. చెట్లు ఉండేవి, చెట్ల కింద కూర్చుంటే చల్లటి గాలి వేసేది. ఇంత పొల్యూషన్ ఉండేది కాదు. కరెంట్ వచ్చాక ఒక్క నిమిషం కరెంట్ లేకపోతే గిలగిలగిలగిలాడిపోతూ ఇన్వర్టర్లు పెట్టేసుకుంటున్నారు. అపార్ట్మెంట్లో జనరేటర్లు పెట్టేస్తున్నారు. ఇది కరెంట్ ఇలా పోగానే అది అలా వెలిగిపోతుంది. అది అయిపోయింది. కరెంటు, ఫ్యాను తిరగకుండా ఉంటే పడుకోలేని స్థితికి వచ్చేసారు. ఆ తర్వాత నుంచి కూలర్లు చల్లగా నీళ్లు పోసుకోవడమే కదా హాయిగా ఉంటుంది అనుకుని ఆ కూలర్లు అలవాటు చేసుకున్నారు. అది అయిపోయింది. ఈ ఏసీల దగ్గరికి వచ్చేసరికి పగలు రాత్రి ఇంకా మా రాజమండ్రి లాంటి ఊళ్ళలో చెప్పాలంటే పొద్దున వేసుకుంటే మన్నాడు పొద్దున కూడా ఇంకా తప్పదు. కరెంటు పెరిగిపోతుందని ఇంట్లో వాళ్ళు గొడవ పెట్టేస్తుంటే కట్టలేమంతంత డబ్బులు, మీరు అలా ఏసీలు వేసేసి కూర్చుంటే ఎలాగని తిడితే ఒక 2-3 గంటలు ఏమైనా ఆపాల్సి వస్తున్న పరిస్థితి ఏమో కానీ అస్తమాటు ఏసీలు వేసేసుకుని మనసు ఆ గదిలోకి వెళ్ళగానే ఏసీ వేసేసుకుందాం హాయిగా ఉంటుంది, ఏదో గాబరాగా ఉంది అని చెబుతూ ఉంటుంది. శరీరానికి సంతోషంగానే ఉండు ఎప్పుడు అనేటటువంటి ప్రబోధన ఎవరు చేస్తుందండి? ప్రబోధం మనస్సు చేస్తూ ఉంటుంది. ధర్మం కొరకు ఇది దుఃఖంగా ఉన్నా నిలదిక్కుకో అని మనసు చెప్పదు. అలా చెప్పాలంటే గురువుగారి దగ్గర చాలా బోధ చేయబడి శాస్త్రంలో బాగా పూనిక ఉండి అధ్యయనం చేసిన వాడు ఈశ్వరానుగ్రహంతో మనస్సు సంస్కరించబడిన వాడు నిగ్రహించగలడు. మనసు పర్వాలేదు తప్పు చెయ్యి అని ప్రచోదనం చేస్తుంది. శాస్త్రం, ఈశ్వరుడు, గురువు ఇంకక్కర్లేదు దానికి. మనస్సు మార్చడం కొరకు ఎన్నో శాస్త్రాలు వచ్చాయి. ఎంతమంది గురువులు వచ్చినా నా మనసు మార్చడానికే అనే విషయాన్ని తెలుసుకోగలగాలి. ఈశ్వరుడు మనసు మార్చుకోమని పరితపిస్తాడండి. తృణమంతరతః కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్తః స్వజనే క్రియతాం మనః. సీతమ్మ ఎప్పుడూ రావణాసుడితోటి ఏమనేదండి? మనసు తిప్పుకో అంటుంది. ఈశ్వరుడిచ్చిన నోటితో ఎంత మాటైనా మాట్లాడవచ్చు, ఎంత మహాత్మునైనా నిందించవచ్చు. ఆ పాప ఫలితం అనుభవించవలసి వచ్చినప్పుడు చాలా దారుణంగా ఉంటుంది. ఇది తెలుసుకోగలగాలి. నోరుంది కదా అని గబగబా మాట్లాడేశామంటే అప్పటికి బాగానే ఉంటుంది. వాడు చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయినందుకు మనసు ఆనందంతో కొట్టుకుపోతుంది. కానీ ఆ ఫలితం పరమేశ్వరుడు కూడా వింటున్నాడు కదండి ఆ మాటలు. ఒక మహాత్ముడిని పట్టుకుని ఎన్నో మాటలు అనేస్తే ఆ మహాత్ముడు ఏమీ మాట్లాడు. ఎందుకు? భగవంతుడిని నమ్ముకుని ఉన్నాడు. నేను తప్పు చేసిన వాడినైతే, నేను నిందపడ్డవాడినైతే పరమేశ్వరుడు నన్ను శిక్షిస్తాడు. నేను ఏ తప్పు చెయ్యకపోయినా వీళ్ళు నిందిస్తున్నారు నన్నంటే పరమేశ్వరుడు ఎలా చెయ్యాలో అలాగ శిక్షణ చేస్తాడు అని మాత్రమే అనుకుంటాడు. వాళ్ళని శిక్షించాలి అని మహాత్ముడు ఎప్పుడూ ఎదుటి వాళ్ళని శిక్షించాలని కోరుకోడు. వాళ్ళకి శిక్షణ ఇయ్యి స్వామి అని అంటారు. అందుకే బాబాగారి చరిత్రలో ఎప్పుడూ కూడా ఏం చెప్తారో తెలుసా అండి? నేను ఎవరినీ శిక్షించను, శిక్షణ ఇస్తాను అంటారు. శిక్షణ అంటే ట్రైనింగ్. అది ఆ తప్పు ఏమిటో మనం తెలుసుకుని మనమే మారేటట్టుగా చేస్తారు ఆ బాబావారు. అలాంటి ఉదాహరణలు అలా జరిగినవి చాలా విషయాలు ఉన్నాయండి. కాబట్టి భగవంతుడు మనకి ఆ మహాత్ముల్ని నిందించి నోరుంది కదా అని చాలా దారుణంగా మాట్లాడితే అనుభవించేటటువంటి పాప ఫలితం కూడా అంతకంటే దారుణంగా ఉంటుంది. 10 మందిలో గౌరవంగా ఉండాలన్న కోరికతో ప్రాయశ్చిత్త కర్మ చేయలేరు. చేసిన తప్పు ఈశ్వరునికే త్రికరణశుద్ధిగా చెప్పలేకపోతే తప్పు పని చేసాం ప్రాయశ్చిత్త కర్మ చెయ్యమని ఎవరిని అడగగలరు? అందుచేత పైకి చెప్పలేరు. ఆ పాపం జీవుడి ఖాతాలో ఉండి కట్టి కుడుపుతుంది. మనసు మీద నిగ్రహాన్ని, నియంత్రణని అలవాటు చేసుకోగలగాలండి. మనసు ఎంత చెబితే అంతా చేసేస్తున్నాము అంటే మన ఇంద్రియాలు మన అధీనంలో లేవు అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. లోకములన్నీయున్ గడియలోన జయించినవాడ ఇంద్రియానీకము జిత్తమున్ గెలవనేరవు నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రులార్వుర ప్రభిన్నులను చేసిన ప్రాణకోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పును చూడము దానవేశ్వర అన్నారు భాగవతంలో ప్రహ్లాదుడు. నాన్న జాగ్రత్తగా ఆలోచించు, అందరినీ గెలిచానని అంటున్నావు,
అంతఃశత్రువుల్ని గెలిచావా అంటాడు ప్రహ్లాదుడు. ఏదో అమాయకుడు వృద్ధిలోకి రావాలని విడిచిపెడతామనుకుంటాం. అలా విడిచిపెట్టగలిగిన మనస్తత్వం ఎందుకు లేకపోయింది? లోపల ఇంకా గెలవలేదు. విశ్వామిత్రుడికి ఎన్నో ఏళ్ళు పట్టిందండి. రాజర్షి అనుకున్నాడు. అది కూడా కాదు, మహర్షి అనడానికి ఎంత తపస్సు చేశాడండి. గెలవడం మాటలు కాదు, అంత తేలికైన విషయం కూడా కాదు. భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునఃపునః భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా పునఃపునః నిర్మలం న మనోయాతవాత్ సర్వం నిరర్ధకం. ఈ పాటికి అందరికీ అర్థమయ్యే పోయి ఉంటుంది. ఏ క్షేత్రాలకు వెళ్ళినా, ఎన్ని తీర్థాలకు వెళ్ళినా ఈ ధర్మ సూక్ష్మం తెలియక సంస్కరించుకోకపోవడం చేత కాకపోతే ఎక్కడికి వెళ్ళినా ఒకటేనండి. నిర్మలం న మనోయాతావత్ అంటే మనస్సు నిర్మలంగా లేనప్పుడు ఎన్ని తీర్థాలకు వెళ్ళి పునఃపునః మళ్ళీ మళ్ళీ ఆ తీర్థాలలో స్నానం చేసినా మనం అది నిరర్ధకమే అన్న విషయాన్ని చెబుతున్నారు. మనస్సు శుద్ధి కావడం కొరికే శాస్త్రాలు బిగింపు వేస్తాయి. ఇది చెప్పడానికి ఆయన ఖట్వాంగి మంచం కోడు పట్టుకున్నాడు. శివాష్టోత్తరనామం చదివేటప్పుడు ఈశ్వర ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన రోజు, నీవు నా వంక కోపంగా చూసే రోజు నాకు రాకుండుగాక అనే విషయాన్ని మనం త్రికరణ శుద్ధిగా మనస్సు చెప్పు చేతుల్లో ఉండేటట్లుగా నీవు అనుగ్రహించి మనస్సుకి అటువంటి శక్తిని కృపచేయి అని పరమేశ్వరుని అడగగలగాలి. ఖట్వాంగం పట్టుకున్న నీ చేతి వంక చూస్తే జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో అర్థమవుతున్నది. పాపపుణ్యాలు అనుభవించాలి. ఇంద్రియాలు అంత తేలికమైనవి కాదు కదండి. కాబట్టి ఆయన ఏమిచ్చారండి? మనకి కళ్ళిచ్చారు. కంటికి ఉదాహరణ దీపపురుగు. దీపాన్ని చూసి తినే వస్తువు అనుకుని పడి ప్రాణాలు కోల్పోతూ ఉంటుంది. చూపు సరిగా లేక దీపపు పురుగుల జాతి నశించిపోతుంది. అంతే కదండి. మన చూపు కూడా సరిగ్గా ఉండకపోతే మన జీవితం కూడా ఆ దీపపు పురుగులాగే అయిపోతుంది అనే విషయాన్ని ఇక్కడ పరమేశ్వరుడు మనకి చెప్పకనే చెబుతున్నాడు. పరమేశ్వరుడు ఎందుకు ఇచ్చాడని మనకి కంటి చూపు? చక్కటి దృశ్యాలు చూడాలి, పరమేశ్వరుడు మూర్తులను చూడాలి, ఇచ్చిన పువ్వుల్ని చూడాలి. అంతేకాని చూడకూడని చూపుల్ని ప్రతి వాళ్ళని చూస్తే దీపపు పురుగు లాగా కంటి చూపు సరిగా ఉండకుండా ఆ జాతి అంటే ఆ మనిషి నశించిపోవడం జరిగిపోతుంది. చెవికి ఉదాహరణగా ఏముంటుందండి? పాట, మాట. అంతే కదండి. లేడికి పాట అంటే చాలా ఇష్టం. వేటగాడు వలపన్ని ఏదో పాట పాడుతూ ఉంటే ఆ పాట కొరకు లేడి వచ్చి వలలో పడిపోతుంది. పడగానే ఒక పెద్ద కర్ర తెచ్చి దాన్ని మోది కొట్టి చంపేసి దాని మాంసాన్ని తినేస్తూ ఉంటాడు. చెవి వలన అది పోతుంది. కాబట్టి చెవికి ఉదాహరణ లేడికి పాట అంటే ఇష్టమనే కాదండి. మన చెవి కూడా మనం ఎందుకు ఉపయోగించాలి? మంచి మంచి విషయాలు వినడానికి, పురాణాలు, మంచి మంచి పండితులు చెప్పినటువంటి ప్రవచనాలు వినడానికి. అంతేగాని అక్కర్లేని మాటలన్నీ వినేసి అన్నిటినీ మనసులో పెట్టుకుని ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి నోటితో మాట్లాడేస్తే ఆ చెవికి ఉండే ఉపయోగం ఉండదు. ఎంతసేపు మంచి విషయాలే. ఒక మనిషి చెడ్డవాడైనా వాడిలో ఉండే మంచి గుణాన్ని కూడా మనం అర్థం చేసుకుని వినేటట్టుగా ఉండేటటువంటి గుణం చెవికి ఇవ్వాలి. మనం పరమేశ్వరుడు ఇచ్చిన అవయవాల్ని, ఇంద్రియాలని మనం అంత చక్కగా ఉపయోగించుకోవాలండి. ఇంకా నాలుకకు ఉదాహరణ ఏమిటండి? రసేంద్రియం. చూడండి, చేపకి కడుపు నిండిపోయి ఉంటుంది దానికి. వానపాము ముక్కను గాలానికి కట్టి గాలం వేస్తే ఆకలి లేకపోయినా కొరికి వెళ్ళిపోదామని కొరకగానే లోపలున్న సూది నోట్లోకి ఇచ్చుకుని గిలగలా తన్నుకుంటుంది. పైన ఉన్న జాలరికి చేప గాలానికి తగిలిందని తెలిసి పైకి లాగేస్తాడు. రసేంద్రియానికి లొంగి దేన్ని ఆహారంగా తిందామని అనుకుందో ఆ చేప జాలరికి ఆహారం అయిపోయింది. నాలుకకు లొంగి చేపల జాతి నశించిపోతుంది. అలాగే మనం కూడా చూడండి, ఒక తీపి పదార్థానికి ఆ తీపి పదార్థం బాగుంది కదా అని అదే పనిగా తిని 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 శరీరంలో తీపిని తెచ్చేసుకుని, రక్తంలో తీపిని తెచ్చేసుకుని షుగర్ వ్యాధి తెచ్చేసుకుంటే ఆ తీపి తినడానికి ఎంత ఉపయోగపడిందో మనకి ఒంట్లో షుగర్ వచ్చింది అనగానే ఆ తీపి విష పదార్థం అయిపోతుంది. అంతే కదండి. మనం ఆహారం ఎంత జాగ్రత్తగా, నాలుకకి రుచి ఇష్టమైనప్పటికీ ఎంత జాగ్రత్తగా తింటే అంత మంచిది. అలాగే ఉప్పు కారాలు వేసేసుకుని కారంగా కానీ తినండి, నాకు ఇంత ఉప్పు వేసుకోవాలి, మజ్జిగలో కూడా ఉప్పు వేసేసుకుంటాను, పుల్లగా ఉంటే కానీ ఏది తినలేను, పచ్చళ్ళు పుల్లగా ఉండాలి, ఆవకాయలు వేసేసుకుంటానని తినేస్తే బీపీలు పెరిగిపోయి ఆ తర్వాత తినడానికి ఇంకేముండదు.
కాబట్టి ఆయన ఇచ్చిన నాలుక రసేంద్రియంగా మనం ఎంత ఉపయోగించుకోవాలో అంతే ఉపయోగించుకోవాలి. పువ్వులోని వాసన తేనె కొరకు తుమ్మెద వెళ్ళి మంచి సువాసనను పీలుస్తూ అందులో పడుకుని ఉంటుంది. సూర్యాస్తమం అయ్యేటప్పటికీ పువ్వు ముకుళించుకుంటే తన బలహీనమైన రెక్కలతో పైన మూసుకున్న పువ్వు రేఖలను విప్పుకుని పైకి రావడం దానికి రాక అందులో కొట్టుకుని పడి చచ్చిపోతుంటుంది. వాసన కొరకు తుమ్మెద పోతుంది అంటే ఇది మనకు కూడా ఉదాహరణే కదండి. మంచి మంచి వాసనలు వస్తున్నాయని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ మసాలా వాసనలు ఘాటు వాసనలు పీలుస్తూ ఉంటే అక్కడి నుంచి బయటికి రాలేక మామూలుగా ఇంట్లో వండుకున్న విషయాలు ఇష్టపడక ఆ రకంగా చేసేసుకుంటే అది కష్టం. ఇక్కడ మనకి పురుగులతోటి తర్వాత ఈ జంతువులతోటి చూపిస్తున్నాడు భగవంతుడు, ఉదాహరణలు చెప్తున్నారు. ఇక స్పర్శేంద్రియం వలన ఏనుగు పోతుంది. స్పర్శేంద్రియం మనకి చర్మానికి ఇచ్చాడు కదండి ఇంద్రియాల్లో. బుద్ధి శరీరం ఉన్న ఏనుగుకి కండూతి ప్రీతి. దాన్ని పట్టుకోవాలనుకునే వాళ్ళు పెద్ద కొయ్యి తవ్వి దాని మీద ఎండుకర్రలు పేర్చి దాని మీద ఆకులు అలములు వేసి ఆ పైన ఒక ఆడు ఏనుగు బొమ్మను పెడతారు. మగ ఏనుగు వచ్చి కర్రల మీద నుంచుని తన ఒంటిని ఆడ ఏనుగుకి రుద్దాలనుకునేటప్పటికీ ఆ బరువుకి గోతిలో పడిపోతుంది. దానికి 10 రోజులు అన్నం పెట్టక శుష్కించిపోయాక మావటి కొద్దిగా ఆహారాన్ని ఇస్తూ చెప్పిన మాట వినేటట్లుగా అలవాటు చేసి పైకి తీసుకువస్తారు. అరణ్యంలో స్వేచ్ఛగా తిరగవలసిన ఏనుగు స్పర్శ సుఖానికి కండూతికి పడిపోయి అరటిపండు పెడితే తిని 5 పైసలు ఇస్తే తీసుకునేటట్టుగా మారిపోయింది. యజమానికి తన కాలు తానే ఇచ్చి గొలుసుతో కట్టమని నించుంటుంది. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక జాతి పోతున్నదండి. కానీ మానవ జాతి అన్ని ఇంద్రియాల వల్ల పోయేటట్టుగా చేసుకుంటున్నారు. కాబట్టి ఈ స్పర్శేంద్రియం వలన ఏనుగు పోతోంది కదా, మనం కాదు కదా అనుకోవడం కాదు. ఉదాహరణ అంత పెద్ద ఏనుగే అలాగ అయిపోయింది అంటే మానవ మాత్రలో మనమెంతండి. కాబట్టి మనిషికి ఈశ్వరుడు 5 ఇచ్చాడు. ఈ 5టిని మనం ఎలా ఉపయోగించుకోవాలండి? కంటితో ఈశ్వరుణ్ణి చూసి, చెవితో హరికథలు విని, నాలుకతో అన్నీ ఈశ్వర ప్రసాదంగా తిని, ముక్కుతో ఈశ్వర నిర్మాల్యాన్ని ఆఘ్రాణించినా ఎప్పుడూ సర్వేశ్వరుని స్పర్శ కోసం పరితపిస్తే తరించిపోతాం. ఈ 5టితో తరించిన పాడైన మన ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది. నిషిద్ధ కర్మ వైపు వెళ్లకుండా విహిత కర్మ వైపుగా వీటిని తిప్పాలి. లేకపోతే పాపాలన్నీ జీవుడి ఖాతాలోకి వెడతాయి. ఇది చెప్పడానికి ఖట్వాంగి. లోకానికి ఇంత పాఠం నేర్పడానికి ఆయన మంచం కోడు పట్టుకున్నాడు. ఖట్వాంగి అంటే రహస్య విద్యలు తెలిసి ఉన్నవాడని ఇంకో అర్థం కూడా ఉందండి. కాబట్టి ఈ ఖట్వాంగి అన్న మాటకి అన్న నామానికి ఎంత అర్థం ఉందో చూసారా? ఇలా కొన్ని కొన్ని నామాలు ఎంతో అర్థాన్ని ఇచ్చేటట్టుగా ఎన్నో ఉదాహరణలతో మనకి ఇక్కడ తెలుసుకుంటున్నాం. కాబట్టి ఎందుకు అంటే ఆ నామం వల్ల అంతలాగా అంత విపులంగా తెలుసుకోవాలండి అంటే ఏదో చెప్పేసేయచ్చు. ఏమండి ఈ నామం ఇది జ్ఞానదాత మహేశ్వర అని ఉందనుకోండి, పరమేశ్వరుని మూర్తిని చూస్తే జ్ఞానం వస్తుంది అని చెప్పేసుకుంటాం. అది చెప్పేసుకోవడం ఖట్వాంగి అంటే మంచం కోడు పట్టుకున్నవాడు అని చెప్పుకున్నాం అనుకోండి, అక్కడతోటి ప్రాజ్ఞులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి అర్థమవుతుంది. నాలాగా తెలిసి తెలియని వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు కదండి. వాళ్ళు కూడా వీళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు అంతమంది ఉంటూ ఉంటాం కదా. కాబట్టి తెలియని వాళ్ళకి ఇంత విశదీకరించి ఇంత విపులంగా చెబితే ఓహో ఇంత అర్థం ఉందా, ఇన్ని తప్పులు చేస్తున్నావా, ఇన్ని నిషిద్ధ కర్మలు చేస్తున్నావా మనం. కాబట్టి ఇటువంటి పనులు చేయకుండా నిషిద్ధ కర్మ వైపు వెళ్లకుండా విహిత కర్మ వైపు వెళ్ళేటట్టుగా మన మనసుని తిప్పుకోవాలి, మన ఇంద్రియాలని తిప్పుకోవాలి అనే విషయాన్ని అందరూ గ్రహిస్తారని ఇంత విపులంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖట్వాంగి అన్న నామానికి మనం కపాలి అన్నది కూడా, ఆయన కపాలం ఎందుకు పట్టుకున్నాడు అన్నది కూడా చెప్పారు కదండి. బ్రహ్మతలని గిల్లివేసి బ్రహ్మహత్యా పాపం వచ్చినప్పుడు దానికి ప్రాయశ్చిత్తంగా ఏం చేశారో ఆ విషయాన్ని చెప్పారు. కాబట్టి ఆ 2 నామాలకి అర్థం తెలుసుకున్నాం. కాబట్టి రేపు జ్ఞానదాత మహేశ్వర అనేటటువంటి ఆయన నామాని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. వీలైనంత మట్టికి తొందరగా ముగించడానికే చూస్తాను. కానీ చెబుతున్న కొద్దీ ఇంకా ఏదో చెప్పి మీ అందరికీ ఇంకా వివరంగా చెప్పాలని నా మనసు చెప్పకుండా విదిలేద్దామంటే వినట్లేదు. కాబట్టి ఇంకొంచెం వివరంగా చెప్పడం జరుగుతుంది. వీలైనంత మట్టికి తొందరగా నామాలకు అర్థం చెప్పి మిగిలిన ముఖ్యమైన వాటికి ఇంత వివరంగా నామాలు చెప్పి మిగిలిన నామాలన్నింటికి 108 నామాలకి చిన్నగా ఒకేసారి
మీకు అందరికీ అర్థాలు చెప్పేందుకు ప్రయత్నిస్తాను. ఓం నమః పార్వతీపతి హరహర మహాదేవ శంభో శంకర.